సిటీలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు చర్యలు మొదలుపెట్టింది సర్కార్. ట్రాఫిక్ సమస్య నివారణతో పాటుగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ను కూడా బలోపేతం చేసేందుకు హెచ్ఎండీఏ కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ఎంఎంటీఎస్, మెట్రో రైల్, బస్ స్టేషన్లను లింక్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రయాణికులు రోడ్డుపైకి రాకుండా ఈ మూడింటిని కూడా కలుపుతూ స్కై వాక్లను నిర్మించాలని ప్రతిపాదించింది. దీంతో ట్రాఫిక్ సమస్య కొంతవరకైనా తగ్గుతుందని అంటున్నారు అధికారులు. గ్రేటర్ సిటీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు అన్నింటినీ లింకు చేయనున్నారు అధికారులు. ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. గ్రేటర్లో మొత్తం 51 మెట్రో స్టేషన్లు ఉండగా వీటిని ఆనుకొని ఉన్న చోట్ల ఎంఎంటీఎస్ స్టేషన్లు ఉన్నాయి. ప్రధానంగా సికింద్రాబాద్, బేగంపేట, నాంపల్లి, భరత్ నగర్, మలక్పేట్, ఖైరతాబాద్లో మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్లు పక్కపక్కనే ఉన్నాయి. ఈ స్టేషన్లకు ఆనుకునే బస్టాపులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ఆయా శాఖలు సమన్వయంతో వ్యవహరించేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్లో బస్టాపులకు 500 మీటర్ల దూరంలో 21 ఎంఎంటీఎస్ స్టేషన్లు ఉండగా 500 మీటర్లకు మించి కిలోమీటర్ దూరంలో 12, కిలోమీటర్ ఆపై దూరంలో 18 స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 500 మీటర్ల నుంచి కిలోమీటర్కు పైగా దూరంలో ఉన్న బస్టాపులను తరలించి ఎంఎంటీఎస్ స్టేషన్కు దగ్గరలో ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య ప్రకారం చూసుకుంటే ఎంఎంటీఎస్లో రోజుకు 40 నుంచి 50 వేల మంది జర్నీ చేస్తూ ఉండగా మెట్రోలో రోజుకు 5 లక్షల మంది, ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 25 లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నట్టు అధికారులు ఓ నివేదికలో తెలిపారు. వ్యక్తిగత వాహనాలతో రోడ్లపైకి రోజుకు 70 లక్షల మంది వస్తున్నారు. ఎంఎంటీఎస్, మెట్రో, బస్ స్టేషన్లను లింక్ చేస్తే అధిక శాతం మంది ప్రజా రవాణానే వినియోగించుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. రోజు పనుల కోసం సిటీ రోడ్లపైకి వచ్చేవారు ఎంఎంటీఎస్, మెట్రో, బస్సు ఇలా ఏది ఎక్కినా లాస్ట్ డెస్టినీ వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎంఎంటీఎస్ ఎక్కిన వ్యక్తి రోడ్డుపైకి రాకుండా నేరుగా బస్ స్టేషన్లోకి వెళ్లి అక్కడి నుంచి గమ్యానికి వెళ్లేలా ఉండేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. మెట్రో ఎక్కినా కిందకు దిగ్గానే బస్టాప్ ఉండాలి. వీటితో పాటు మెట్రో, ఎంఎంటీఎస్ బస్టాపులను లింకు చేయడానికి స్కై వాకుల నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఎంఎంటీఎస్, మెట్రో బస్టాపులు పక్కపక్కనే ఉండటంతో మొదట ఇక్కడే స్కైవాక్ కట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోని స్కైవాకులతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు అధికారులు. మెట్రో సెకండ్ ఫేజ్లోనూ ఎంఎంటీఎస్, బస్ స్టేషన్లను కలుపుతూ మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేస్తే స్కైవాక్ నిర్మాణాలకు అనుకూలంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లు అన్ని లింక్ ఫామ్ లో ఉంటే సిటీలో ట్రాఫిక్ సమస్య తగ్గనుందని అంచనా వేస్తున్నారు అధికారులు. పబ్లిక్ కు ట్రాఫిక్ నరకం తప్పడంతో పాటు జర్నీ టైం కూడా సేవ్ కానుంది.